హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఈరోజు ఒక చిన్ని కథ తెలుసుకుందాం. ఒక ఊర్లో వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి కృష్ణుడి టెంపుల్కి వెళ్తాడు. సో లోపలికి వెళ్ళే ముందు బయట ఒక షాప్లో కొబ్బరికాయ పూజా సామాన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఒక బాబు పూలమాలలు అమ్ముతూ కనిపిస్తుంటాడు ఎండలో. సో ఒక కాలు మీద పెట్టుకొని అమ్ముతుంటాడు, ఆ కాలు వేడవగా ఇంకో కాలు మార్చుకొని సో పూలమాలలు అమ్ముతుంటాడు. ఇది గమనిస్తాడు ఇతను గమనించేసి పూలమాల కొన్న తర్వాత ఆ లోపలికి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రసాదము ఆ పూలమాల అక్కడ పెట్టేసి ఇమ్మీడియట్గా అతను వెళ్ళి ఆ గుడి పక్కనే ఒక చెప్పుల షాప్ ఉంటే చెప్పులు తీసుకొని ఒక పర్చేజ్ చేసి ఈ బాబు దగ్గరికి వచ్చి, బాబు ఈ చెప్పులు వేసుకో, ఎండలో కాళ్ళు కాలుతున్నాయి అనగానే ఆ బాబు చాలా ఆనందపడతాడు. అప్పుడు ఇమ్మీడియట్గా అతను చేయి పట్టుకొని, మీరు కృష్ణుడు కదా అంటాడు. అతను అంటాడు, నేను కృష్ణుని కాదు బాబు, నేను సాధారణమైన వ్యక్తిని అంటాడు. లేదు మీరు కృష్ణుడే, నాకు అబద్ధం చెప్పకండి అంటాడు. అదేంటి అలా అడుగుతున్నాను, నేను కాదంటే లేదు నిన్న రాత్రి నేను కృష్ణ భగవాన్ని వేడుకున్నాను, నువ్వు నాకు ఎలా అయినా సరే రేపు నాకు చెప్పులు ఇప్పించు స్వామి అని వేడుకున్నాను. సో ఆ కృష్ణుడు ఆ మాట విన్నాడు, మీ ద్వారా పంపించాడు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను కృష్ణుడి యొక్క ఫ్రెండ్ని, అందువల్ల నీ చూసి నేను తీసుకొచ్చి ఇచ్చానంటాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా భగవంతుడి యొక్క మిత్రుడు కావచ్చు. సో ఇలాంటి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.